బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమై 3 రోజులు గడిచిపోయాయి. నామినేషన్స్ కూడా హోరాహోరీగా జరిగాయి. ఇక కంటెస్టెంట్స్ సత్తాను బయట పెట్టే ఓటింగ్ కూడా ప్రారంభమైంది. అయితే కారణాలేమిటో తెలియదు కానీ టాప్లోనూ, డేంజర్లోనూ ఎవరూ ఊహించని కంటెస్టెంట్స్ ఉన్నారు. సెప్టెంబర్ 7న జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగు పెట్టారు. 9 మంది సెలబ్రిటీలు, 6 కామనర్స్ కోటాలో హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. తనూజా పుట్టస్వామి, ఫ్లోరా షైనీ, సంజన గల్రానీ, భరణి శంకర్, శ్రేష్ఠి వర్మ, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, జబర్దస్త్ రీతూ చౌదరి, రాము రాథోడ్, సుమన్ శెట్టిలు సెలబ్రిటీ హోదాలో హౌస్లోకి అడుగుపెట్టారు. హరిత హరీష్, దమ్ము శ్రీజ, పవన్ కళ్యాణ్ పడాల, డిమోన్ పవన్, ప్రియా శెట్టి, మర్యాద మనీష్లు కామనర్స్ కోటాలో ఎంట్రీ ఇచ్చారు. ఇక మంగళవారం హస్లో నామినేషన్స్ కూడా జరిగాయి. మొత్తం 9 మంది కంటెస్టెంట్స్ మొదటి వారం నామినేషన్స్ లిస్టుల నిలిచారు. కంటెస్టెంట్స్ అందరూ నామినేట్ చేసిన సంజనా గల్రానీ, రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, సృష్టి వర్మ, ఇమ్మాన్యుయేల్, తనూజ, రాము రాథోడ్, సుమన్ శెట్టి, డిమోన్ పవన్లతో కలిపి మొత్తం 9 మంది కంటెస్టెంట్స్ ఈ జాబితాలో ఉన్నారు. ఈ వారం భరణి తప్పించి మిగిలిన 8 మంది సెలబ్రిటీలు నామినేషన్స్లో నిలవడం గమనార్హం. ఇక సామాన్యుల నుంచి పవన్ ఒక్కడు నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరు మొదటి వారం హౌస్ను వీడతారనేది ఆసక్తిగా మారింది. ఇక కంటెస్టెంట్స్కు ఆన్లైన్ ఓటింగ్ లైన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. కాగా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో సుమన్ శెట్టి చాలా డల్గా ఉన్నాడు. అసలు ఏం మాట్లాడడం లేదు. అయితే ఓటింగ్లో మాత్రం సుమన్ దూసుకుపోతున్నాడు. దీనికి కారణం అతనిపై ఉన్న సాఫ్ట్ కార్నర్ కారణమేమోననిపిస్తోంది. అయితే చాలా సైలెంట్గా ఉన్న సుమన్ శెట్టి నామినేషన్స్ టైంలో సంజనకు ఉన్నట్లుండి కౌంటర్ ఇచ్చాడు. కాబట్టి రాబోయే రోజుల్లో సుమన్ మరింత యాక్టివ్గా మారొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం అతను ఓటింగ్లో 3వ స్థానంలో ఉన్నాడు. ఇక ఓటింగ్లో కన్నడ బ్యూటీ తనూజ పుట్టస్వామి టాప్లో కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఆమెకు ఏకంగా 23% పైగా ఓట్లు పడ్డాయి. ఆ తర్వాత జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ 20% పైగా ఓట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. డిమోన్ పవన్, రీతూ చౌదరి, రాము రాథోడ్ వరుసగా 4, 5, 6 స్థానాల్లో ఉన్నారు. ఇక 7వ స్థానంలో సంజనా గల్రానీ, 8, 9 స్థానాల్లో వరుసగా ఫ్లోరా షైనీ, సృష్టి వర్మలు ఉన్నారు. ఆన్లైన్ ఓటింగ్ ప్రకారం ప్రస్తుతం ఫ్లోరా షైనీ, సృష్టి వర్మలు డేంజర్ జోన్లో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఓటింగ్ లైన్స్ క్లోజ్ కావడానికి చాలా సమయం ఉండడంతో అప్పటిలోపు ఏమైనా